ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మన సజీలుగా ఉంచినారు, స్తోత్రాలు. ఎడార్ల సెలయుల ద్వారా మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని వినగలటకు కృప చూపించమని, ప్రతి ఆత్మకు వారి యొక్క ఆత్మీయ అక్కర చొప్పున మీరే మాట్లాడి ధైర్యపరిచి నడిపించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జూలై 26 ఎడార్లో సెలయేర్లు. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. కొన్నిసార్లు గాఢాంధకారం అలుముకుంటూ ఉంటుంది. ఎంత చీకటంటే ఆశ ఎక్కడున్నా మినుకుమంటుందేమోననే దానికోసం వెతికినా కనిపించనంత చీకటి. అసలు ఆశ ఉండి ఎదురు చూడడమే కష్టం. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన నెరవేరకపోతే ఉండే బాధ ఎలానూ ఉంటుందో, దానికి తోడు ఆశ లేనప్పుడు ఏదన్నా కనిపిస్తుందేమోనని చూడడం, అనుకున్నది జరిగే సూచనలేమీ కనపడకపోయినా నిస్పృహ చెందకుండా ఉండగలడం ఎంత కష్టం. కిటికీలో నుంచి చూస్తే అంతా చీకటి కనిపిస్తున్నప్పటికీ ఒక నక్షత్రం కంటపడుతుందనే ఆశతో కిటికీలు తెరచి ఉంచడం, హృదయములో శూన్యం ఉన్నప్పటికీ ఆ శూన్యాన్ని మరి దేనితోనూ నింపక దేవుడే దాన్ని నింపుతాడని కనిపెట్టడం, ఇది లోకములో అతి శ్రేష్టమైన ఎంచదగ్గ సహనం. సర్వనాశనమవుతున్న రోజుల్లో యోబు మనస్తత్వం ఇదే. మోరియా దారిలో అబ్రహాం హృదయం ఇదే. మిద్యాను అరణ్యములో మోషే నిరీక్షణ ఇది. అన్నిటికీ పైగా గెత్సమనే తోటలో మనుష్య కుమారుని ప్రార్థన ఇది. అదృశ్యమైన వాటిని చూస్తూ సమస్తాన్ని భరించే సహనము కంటే బలమైనది మరొకటి లేదు. అది ఆశ కోసం ఎదురు చూడడం లాంటిది. ఎదురు చూడడాన్ని ఆనందంగా చేశావు నీవు. ఓర్పును దివ్యమైనదిగా రూపొందించావు. తండ్రి చిత్తాన్ని ఆమోదించడం నేర్పించావు. ఒక ఆత్మకు తన ఎదుట ఉన్న గిన్నెలో శ్రమ, ఆవేదన తప్ప మరేదీ కనిపించకపోయినా దాన్ని తోసివేయకుండా స్వీకరించడాన్ని నేర్పించావు. తాను చూడగలిగిన దానిని మించిన ముందు చూపు తండ్రికి ఉన్నదన్న నిశ్చయాన్ని నూరిపోశావు. నీ గెచ్చమనే దివ్యశక్తిని నాకివి. ఆశ కోసం ఎదురు చూసే ఓపికనియ్యి. నక్షత్రాలు కనిపించని రాత్రిలో కూడా వాటి కోసం బయటికి చూసే ఓర్పు అనుగ్రహించుచు, నాకున్న సంతోషమంతా హరించుకుపోయిన గాఢాంధకారములో చలించకుండా నిలబడి నా తండ్రి కంటికి ఇంకా వెలుగు కనిపిస్తూనే ఉంది, నా కన్ను చీకటైనా పర్వాలేదు అనగలిగే శక్తినియ్యి. ఆశ కోసం ఎదురు చూడగలిగే ఓర్పు నాలో ఉన్నప్పుడు నా శక్తికి తిరుగులేదు. ఉదయాలు, మధ్యాహ్నాలు, రాత్రులు మన కంటికి కనిపించని పరలోకం, కంటికి కనిపిస్తున్న వాటికి అతి చేరువలో ఉందని నిశ్చయితతో ఉండే కొద్ది మంది మనుషుల్లో ఒకటిగా ఉండటానికి ప్రయత్నించు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.